గైస్ ఈరోజు మనం సామ్సంగ్ కాంబో టచ్ డిస్ప్లే ఎలా రిమూవ్ చేసేయాలో చేసి కొత్తది ఎలా ఫిక్స్ చేయాలో మీకు చూపిస్తాను. చూడండి గైస్. ముందుగా పూర్తిగా బ్రేక్ అయిపోయిన సామ్సంగ్ చూసారు కదా, ఇలా పూర్తిగా బ్రేక్ అయిపోయింది. దీన్ని మనం కొత్త కాంబోని అంటే టచ్ డిస్ప్లేని మార్చుకోవడం ఎలానో చూపిస్తాను మీకు. చూడండి. బ్యాటరీ ఇది వచ్చేసి డిస్ప్లే కనెక్టర్. దీని నుంచి మనకి కాంబోలో టచ్ డిస్ప్లేలోకి పవర్ సప్లై, లైటింగ్ ఇవన్నీ వెళ్తుంది ఈ డిస్ప్లే కనెక్టర్ నుంచి. జాగ్రత్తగా మన ఫ్రేమ్ మొత్తం నీట్గా క్లీన్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాతకి మనం కొత్త కాంబోని ఫిక్స్ చేసుకుంటే పర్ఫెక్ట్గా ఫిట్ అవుతుంది మొబైల్ కాంబో అనేది. సైలెంట్ ఉండదు. మనం నీట్గా ఫిక్స్ చేసుకుంటాం. మనం నీట్గా వేసుకొని ఈ కొత్త టచ్ డిస్ప్లే కాంబోని జాగ్రత్తగా కనెక్ట్ చేసుకొని ఫిక్స్ చేసుకోవాలి. మన కాంబోని జాగ్రత్తగా ఫిక్స్ చేసుకోవాలి. చూసారు కదా, ఇలా జాగ్రత్తగా మనం మొబైల్ కాంబోని ఫిక్స్ చేసుకుంటే జాగ్రత్తగా ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.